కుంభరాశి వారు ఈరోజు మీ జీవితంలో ఊహించని శుభమార్పులకు శ్రీకారం చుట్టే రోజు కావచ్చు. ఉద్యోగ, వ్యాపార, ధనయోగం, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం, విదేశీ అవకాశాలు, పెట్టుబడులు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, కెరియర్ గ్రోత్ వంటి అనేక రంగాలలో శుభవార్తలు వినే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తి అయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈరోజు మీ అదృష్టాన్ని మరింత పెంచే ఒక ముఖ్యమైన సూచన మరియు ప్రత్యేక పరిహారాన్ని చివరిలో చెబుతాను. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా మిస్ కాకుండా చూడండి. అందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నానండి. మా ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. ఈరోజు ఆషాఢ మాసం జూలై 28, 2026 మంగళవారం. కుంభరాశి వారికి గ్రహస్థితి ఎంతో ఆసక్తికరమైన ఫలితాలను సూచిస్తోంది. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ విశేషాలు, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, దాంపత్య జీవితం, కుటుంబం, ఆరోగ్యం, విద్యార్థులకు ప్రత్యేక ఫలితాలు, మహిళలకు శుభ సూచనలు, విదేశీ అవకాశాలు, ధనయోగం, కెరియర్ పురోగతి, అలాగే ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందేందుకు చేయాల్సిన ప్రత్యేకమైన పరిహారాలను వివరంగా తెలుసుకుందాం. అయితే ఆలస్యం చేయకుండా ఈరోజు కుంభరాశి వారికి గ్రహాలు ఎలాంటి శుభ సంకేతాలను అందిస్తున్నాయో మనం తెలుసుకుందాం. శ్రీ ఆంజనేయ స్వామి కృపతో మీ జీవితంలో విజయాలు, ఐశ్వర్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పంచాంగం శ్రీ స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, దక్షిణాయనం, తేదీ 28 జూలై, వారం మంగళవారం అవుతుంది. చతుర్దశి సాయంత్రం 5:45 వరకు ఉండి తర్వాత పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 1:44 వరకు ఉండి తరువాత ఉత్తరాషాఢ నక్షత్రం అనేది మీకు ప్రారంభమవుతుంది. వర్జం రాత్రి 10:27 నుంచి 12:13 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:02 నుంచి 9:06 వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 8:25 నుంచి 10:01 వరకు. చంద్రుడు ధనస్సు రాశిలో సంచరించటం వల్ల ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు, కెరియర్ నిర్ణయాలు, పెట్టుబడులు మరియు కుటుంబ సంబంధిత అంశాలలో అనుకూలమైన మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఇప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి కృపతో ఈరోజు ఈ రాశి వారికి కలిగే విశేష ఫలితాలను వివరంగా తెలుసుకుందామండి. కుంభరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుంటే కనుక ఈరోజు ఆర్థికంగా మంచి పురోగతి అనేది కనిపిస్తోందండి. నిలిచిపోయిన బ్యాంక్ లావాదేవీలు విజయవంతంగా పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వారికి భవిష్యత్తు లాభాలపైన విశ్వాసం అనేది పెరుగుతుంది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి వంటి దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్, స్థలాలు, గృహ పెట్టుబడుల గురించి శుభ సమాచారం అందుతుంది. ఇన్సూరెన్స్, ట్యాక్స్ ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయాలలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నిలిచిపోయిన బకాయిలు లేదా రావాల్సిన డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడేటటువంటి సూచనలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. కుటుంబ ఆర్థిక స్థిరత్వం అనేది మెరుగవుతుంది. విలువైన వస్తువుల కొనుగోలుకు కూడా అనుకూలమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఖర్చుల కంటే పొదుపు పెరగటంతో వెల్త్ క్రియేషన్ వైపు అడుగులు అనేవి ఈ రాశి వారు వేస్తారండి. ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుంటే కనుక ఉద్యోగంలో మీ ప్రతిభకు ఉన్నతాధికారుల ప్రశంసలు అనేవి లభిస్తాయండి. అలాగే ప్రమోషన్, జీతం పెరుగుదల, కెరియర్ గ్రోత్ అవకాశాలు బలపడతాయి. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు రావచ్చు. ఐటీ, సాఫ్ట్వేర్, డిజిటల్ మార్కెటింగ్, ఏఐ, డేటా అనలిటిక్స్ రంగాల్లో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారంలో కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లభించేటటువంటి అవకాశం ఉంది. ఈ కామర్స్, ఆన్లైన్ బిజినెస్ నిర్వహించే వారికి అమ్మకాలు అనేవి పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో విశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వ అనుమతులు లేదా లైసెన్సులకు సంబంధించిన పనులు పూర్తవుతాయండి. కొత్త వ్యాపార విస్తరణ పైన ఆలోచనలు ఫలప్రదమవుతాయి. విదేశీ వ్యాపారం లేదా ఉద్యోగ అవకాశాలపైన శుభ సంకేతాలు మీకు కనిపిస్తాయండి. మరి రాశి వారికి ఆరోగ్యపరంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయో చూసుకుంటే శారీరకంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారని చెప్పచ్చు. మానసిక ప్రశాంతత ఈ రాశి వారికి లభిస్తుంది. ఒత్తిడి అనేది తగ్గి మంచి నిద్ర అనేది ఉంటుంది. యోగా, ధ్యానం మంచి ఫలితాలను అయితే మీకు ఇస్తాయి. రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఆరోగ్య పరీక్షల ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. పాత ఆరోగ్య సమస్యలలో ఉపశమనం అనేది మీకు కనిపిస్తుంది. సరైన ఆహార నియమాలు పాటించటం వల్ల మీ శారీరక శక్తి కూడా పెరుగుతుంది. నడక, వ్యాయామం వల్ల మంచి ఉల్లాసం ఉంటుంది.
మొత్తం మీద ఆరోగ్యం స్థిరంగా ఉండేటటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చండి. ప్రేమ మరియు దాంపత్య జీవితం ఈ రాశి వారికి ఏ విధంగా ఉందో చూసుకుంటే కనుక ప్రేమ జంటల మధ్యన అపార్థాలు అనేవి తొలగిపోతాయండి. జీవిత భాగస్వామి నుండి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు అనుకూల దిశగా సాగుతాయని చెప్పచ్చు. పరస్పర నమ్మకం అనేది మీకు పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ఆశీర్వాదం లభిస్తుంది. కలిసి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సంతోషకరమైన ప్రయాణానికి అవకాశం అనేది ఉంది. ప్రేమలో స్థిరత్వం అనేది మీకు ఏర్పడుతుంది. బహుమతులు లేదా శుభవార్తలు మంచి ఆనందాన్ని మీకు కలిగిస్తాయని చెప్పచ్చు. సంబంధాలు మరింతగా బలపడతాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. మరి రాశి వారికి కుటుంబ విషయాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటే కనుక ఇంట్లో ఆనందకరమైన వాతావరణం అనేది నెలకొంటుందండి. కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యమత్యం పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి. శుభకార్యాలపైన చర్చలు అనేవి కూడా బాగా జరుగుతాయి. బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. అలాగే ఇంటికి సంబంధించి అభివృద్ధి పనులు, కొత్త ప్రణాళికలు రూపొందించుకుంటారు. పిల్లల విజయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడటం మనం చూస్తాం. చిన్న చిన్న సమస్యలను కూడా మీరు సులభంగా పరిష్కరించుకోగలుగుతారండి. కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయని మనం చెప్పచ్చు. మరి ఈ రాశి విద్యార్థులకి ఏ విధంగా ఉందో మనం చూసుకుంటే చదువు పైన ఏకాగ్రత అనేది పెరుగుతుందండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధమవుతున్న వారికి పురోగతి బాగా కనిపిస్తోంది. అలాగే నీట్, జేఈఈ, యూపీఎస్సీ, ఎస్ఎస్సి గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి శుభ ఫలితాలు కనిపిస్తాయి. ఇంటర్వ్యూలలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతోంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. విదేశీ విద్యా అవకాశాలపైన కూడా శుభ సమాచారాలు వస్తాయి. అలాగే ఉపాధ్యాయుల ప్రశంసలను మీరు అందుతారు చెప్పచ్చు. చదువులో ఉన్న ఆటంకాలు తొలగుతాయి. స్కాలర్షిప్ అవకాశాలు కూడా అనుకూలంగా ఉంటాయి. లక్ష్య సాధనకు సరైన దారి అనేది మీకు కనిపిస్తుందండి. మరి రాశి మహిళలకు ఏ విధంగా ఉంటుందో మనం కనుక చూసుకుంటే కుటుంబంలో గౌరవం అనేది పెరుగుతోంది. ఉద్యోగినులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అలాగే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రారంభించాలనుకునే వారికి కూడా అనుకూలమైన సమయం అని చెప్పచ్చు. ఆర్థిక స్వావలంబన పెరుగుతుంది. అలాగే ఆరోగ్యం మెరుగవుతుంది. పిల్లల నుండి సంతోషకరమైన వార్తలు వస్తాయి. ఆభరణాలు లేదా విలువైన వస్తువులు కొనుగోలుకు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్వహణలో ప్రశంసలు పొందుతారని చెప్పచ్చు. కొత్త విజయాలకు శ్రీకారం అనేది చుడతారు. మరి రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు మరియు భక్తి సూచనలు మనం కనుక చూసుకుంటే ఉదయం పూట శ్రీ ఆంజనేయ స్వామిని భక్తితో దర్శించుకోండి. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. బెల్లం, వడమాల లేదా తమలపాకులను నైవేద్యంగా సమర్పించండి. హనుమాన్ చాలీసాను పారాయణం చేసుకోండి. ఎరుపు పూలతో స్వామివారిని పూజించండి. పేదలకు అన్నదానం చేయటం అనేది చాలా శుభప్రదంగా ఉంటుంది. కోతులకు అరటిపళ్ళు ఆహారంగా ఇవ్వటం చాలా మంచిది. సాయంత్రం పూట నువ్వుల నూనె దీపం వెలిగించండి. శ్రీరామ నామస్మరణ చేయటం వలన అడ్డంకులు తొలగిపోతాయి. ధర్మ కార్యాలకు విరాళాలు ఇవ్వటం వల్ల ఐశ్వర్య యోగం అనేది ఈ రాశి వారికి బలపడుతుందని చెప్పచ్చు. మరి కుంభరాశి వారికి జూలై 28వ తేదీన అనేక రంగాలలో పురోగతిని అందించే శుభదినంగా కనిపిస్తోంది. ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ విజయాలు, వ్యాపార లాభాలు, కుటుంబ సంతోషం, ఆరోగ్య మెరుగుదల, ప్రేమలో ఆనందం, విద్యలో విజయం మీకు అనుకూలంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మీ జీవితంలో శుభ మార్పులు చోటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేసుకోండి. ప్రతిరోజు ఖచ్చితమైన రాశి ఫలాలు, పంచాంగం, ఆధ్యాత్మిక విశేషాలు, ధన యోగాలు, కెరీర్ అప్డేట్స్, ఫైనాన్షియల్ టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. జై శ్రీరామ్, జై హనుమాన్. మీకు శుభమస్తు.